నేను ఈ విషయం గురించి స్పందించొద్దు, మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నాను కాబట్టి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అదే అండి, మొన్న తిరుపతిలో పాలిటెక్నిక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది గదా! ఒక ర్యాపిడో డ్రైవర్, ఆటో నడుపుకునే వ్యక్తి అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి వెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది గదా! సరే, చేసింది. ఆ వ్యక్తి చేసింది కూడా చాలా తప్పే. కానీ ఇలా ఎవరో ఒకరు ర్యాపిడో డ్రైవర్‌ను అత్యాచారం చేశాడు, లేక వల్గర్‌గా మాట్లాడుతున్నాడు లేడీస్‌తో అని చెప్పి కొన్ని లక్షల మంది పబ్లిక్ ప్లాట్‌ఫామ్ అయిన ర్యాపిడో మీద బ్రతుకుతున్నారు. అందరి మీద పొట్టగొట్టకండి దయచేసి. ఎందుకంటే ఈ మీడియాకు కూడా అసలుకి తెలివి లేదండి. ఆ చేసిన వ్యక్తి ఎవరో అతని పేరు కూడా చెప్పలేకపోయారు ఇంతవరకు. ఇంక అతని ఫోటో చూపిస్తే బాగుండేది. సిగ్గొచ్చి ఇంకొకసారి ఇలా ఎవరితో కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఉంటాడు. కొంతమంది బ్రతుకుతున్నారు కాబట్టి ఆ ర్యాపిడో యాప్ మీద ఇలా అందరినీ అదే విధంగా చూడకూడదండి. కొన్ని లక్షల మంది మహిళలు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు, తప్పేమీ లేదు. అలాంటప్పుడు ఆ చేసిన వ్యక్తిని ఒక్కడికే శిక్ష పడాలి కానీ ఇలా ర్యాపిడో వ్యక్తి అని పలుమార్లు అనడం వల్ల మహిళలో ఒక తప్పుగా భావం ఏర్పడుతుంది. దయచేసి